వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మొన్నటి దాకా అయోధ్య బాబ్రీ మసీదు రామ మందిరం ఆ వివాదం ముగిసిందో లేదో వారణాసి జ్ఞానవాపి మసీదు విశ్వేశ్వరాలయం తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ చేరింది. అసలు ఈ దేశంలో ఇవి తప్ప ఇంతకు మించిన సమస్యలేవి లేవా? అంతులేని అసమానతలు, అదుపులేని ధరలు, అంతకు మించిన ఆకలి, నిరుద్యోగంతో ప్రజా జీవితం అంతకంతకు అగాధంలోకి జారుతుంటే ఇవేవి కనీస చర్చకు నోచుకోకపోవడంపై వైచిత్రి. మన ప్రయాణం ఏ వైపుకు సాగుతుందో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి? పాలకులు మనుషుల్ని మతాలుగా చీల్చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు జ్ఞానవాపి వివాదం తెర మీదకి వచ్చింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అజ్మీర్ షరీఫ్ దర్గా శివాలయం అన్న అర్జీ దాఖలైంది. రాజస్థాన్ కోర్టు ఆ పిటిషన్ విచారించడానికి అంగీకరించింది. దర్గా కమిటీకి, భారతీయ పురాతత్వ శాఖకు, మైనారిటీ శాఖకు సైతం నోటీసులు జారీ చేసింది. సర్వే చేయించడానికి సిద్ధపడింది. ప్రజల భావోద్వేగాలతో చెలగాట మాడటం, వారి నెత్తుటి ధారలతో పీటకుల బాటలు వేసుకోవడం ఈ పాలకులకు కొత్తేమీ కాదు గాని ఈ ఉన్మాత రాజకీయాల పట్ల ప్రజల ఉదాసీనత అవాంఛనీయం. న్యాయస్థానాలు కూడా ఇది గుర్తించకపోవడం ఆందోళనకరం. అందుకే కండ్లకు కాషాయం పులిమి మరీ సామరస్యాన్ని కూల్చేస్తున్నారు. అజ్మీర్ షరీఫ్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా కింద దేవాలయం ఉందని మధ్యాహ్నం అర్జీ దాఖలు చేస్తే వెంటనే కోర్టు దాన్ని విచారణకు స్వీకరిస్తుంది. పురాతత్వ శాఖ సర్వే ప్రారంభిస్తుంది. కానీ ముస్లింలపై దాడులు, మూక హత్యలు గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పట్టించుకున్న దాఖలు లేవు. ఇది సంఘ్ పరివార్ ఎజెండా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అజ్మీర్ దర్గా కింద శివాలయం ఉందన్న వాదన 3 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రకటనల మీద ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. అజ్మీర్ షరీఫ్ దర్గా దాదాపు 400 ఏళ్ల నుంచి ఉంది. అన్ని మతాల వారు ఈ దర్గాను సందర్శిస్తారు. ఒక రకంగా దర్గాలు భిన్నత్వంలో ఏకత్వానికి తార్కణం. ఈ దర్గాను సంగట్ మోచన్ మహాదేవ్ దేవాలయంగా ప్రకటించాలని హిందూ సేనకు చెందిన విష్ణుగుప్తా పిటిషన్ దాఖలు చేశారు. సదరు విష్ణుగుప్తకు దర్గా కింద హరిహర దేవాలయం ఉన్నట్టు కల వచ్చిందంట. ఆ కల ఆధారంగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విఘ్నత గల కోర్టు దాన్ని విచారించడానికి అంగీకరించడం విషాదం. ఇందులోని విష్ణుగుప్తా మత రాజకీయ చదరంగంలో చిన్న పావు కావచ్చు. దీని వెనక పెద్ద ప్రణాళిక ఉందనడం మాత్రం సత్యం. ఈ దర్గాకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నిటిని రద్దు చేయాలని కూడా అభ్యర్థించారు. ఈ దర్గా పర్యవేక్షణ ప్రధాన ద్వారం హిందూ వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సభల్లో ఇటీవలే మత కలహాలు జరిగాయి. అక్కడ కూడా వివాదం మసీదు కింద మందిరం ఉందనేది. అయితే ఇలాంటి పిటిషన్ ను పరిగణలోకి తీసుకోగలిగిన కోర్టులు 1991 ప్రార్థన స్థలాల చట్టాన్ని మాత్రం విస్మరించడం విడ్డూరం. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థన స్థలాలన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి తప్ప వాటిలో ఎలాంటి మార్పులకు, వివాదాలకు చోటివ్వరాదని నిర్దేశిస్తుంది చట్టం. ఇప్పుడు అలాంటి వాటి గురించే వివాదాలు లేవనెత్తుతూ పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని విచారణకు స్వీకరించడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని జడ్జిలకు ఎందుకు తట్టదో అంతుపట్టదు. 1991 నాటి చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం చట్టంలోనే ఉంది. ఆర్జీలు పెట్టుకున్న వారికి, వాటిని విచారించిన జడ్జిలకు ఈ చట్టం కింద శిక్ష పడ్డ దాఖలాలు ఎక్కడా లేవు. హిందూ రాజులే హిందూ దేవాలయాలను కొల్లగొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఈ దేశంలో దేవాలయాల విధ్వంసం ఓ కాదనలేని చారిత్రక సత్యం. ఇందుకు ఏ మతానికి మినహాయింపు లేదు. అదే సమయంలో ఈ విధ్వంసాలు, మత విద్వేషాలు మధ్య యుగాల నాటి అజ్ఞానానికి, అనాగరికానికి, రాజ్య విస్తరణ కాంక్షకు ప్రతీకలు అనడం కూడా అంతే వాస్తవం. కానీ ఈ తరతరాల మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఛేదించుకుని శాంతి, సహజీవనం, సామరస్యాలను సాధించింది పరిణామం. వీటిని కాపాడుకోవడం, మరింత ముందుకు తీసుకుపోవడం నేటి ఆధునిక సమాజ లక్ష్యాలు కావాలి తప్ప తిరోగమనంలోకి నడవడం కాదు కదా. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.